తెలంగాణలో ఆడపడుచులు 9 రోజుల పాటు ఆడిపాడి జరుపుకునే అతిపెద్ద పండుగ దసరా. ఇన్ని రోజులు జరుపుకునే ఒకే ఒక పండుగ దసరా అని అనుకుంటారు, కానీ చాలామంది సుమారు 9 రోజుల పాటు జరుపుకునే మరొక పండుగ ఉన్నది. అదేంటో పండుగ తెలుసా? తీజ్ పండుగ. ఈ పండుగ గురించి చాలామందికి తెలియదు. ఈ పండుగ గిరిజనులు మాత్రమే జరుపుకుంటారు. సుమారు 9 రోజుల పాటు ఈ పండుగను అతిపెద్ద పండుగ ఆటపాటలతో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. తీజ్ పండుగ గిరిజనుల్లో తరతరాల సంప్రదాయంగా వస్తుంది. ఈ పండుగ కాగా ఈ పండుగను లంబాడి గిరిజనులు మాత్రమే ప్రత్యేకంగా జరుపుకునే పండుగ. ఇందులోనే భాగంగా కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే, పెళ్లి వచ్చిన యువతులు తమ మంచి వరుడు దొరకాలని ఊర్లో ఒక దగ్గర చిన్నగా పందిరి నిర్మాణం చేసి అక్కడే కొంచెం మట్టి తెచ్చి బుట్టలతో నవధాన్యాలు పోస్తారు. ఈ నవధాన్యాలు 9 రోజుల పాటు ప్రతిరోజు 3 సార్లు ఇత్తడి బిందెలతో నీరు పోసి పూజిస్తారు. ప్రతిరోజు వారి సాంప్రదాయాల్లో ఆటపాటలు పాడుతుంటారు. తీజు పండుగ సేవబాయి దండి ఆట అనే దేవత జరిపిస్తుంది గిరిజనులు విశ్వసిస్తారు. సేవాలాల్ మహారాజు దండి ఆడి మా కులదేవత. సంవత్సరానికి ఒక్కసారి మేము అందరం మా కులములు అందరు కలిసి, కులపొళ్ళు కానీ మా ఊళ్ళు కానీ వేరే కులాస్తులు కానీ అందరు కలిసి మేము 9 రోజులు ఈ పండుగను జరుపుకుంటాం. అది 9 రోజుల వరకు వాళ్ళే నీళ్లు పోసి అది పెంచి 9 రోజులకు నిమగ్నం చేస్తాం. దానికి అంత పాటలతోని అందరితోని నిమగ్నం చేస్తాం. మా పెద్దలు అందరు కలిసి మేము అది మా భోగ్ భండార్ అని చెప్పి మేము భోగ్ భండార్ చేసిన తర్వాత పెద్దల అందరి ముంగట మేము అందరిని ఆ గుళ్ళలను తీసుకుపోయి ఒక చెరువులో కానీ ఒక బావిలో కానీ అందరు కలిసి మేము వదిలేసి వస్తాం. ఈ పండుగ గిరిజన కుటుంబాల్లో ప్రతిరోజు ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా ఇందులో 7వ రోజు డమేలి అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి ఇంట్లో బియ్యంతో చేసిన పిండితో రొట్టెలు చేస్తారు. బెల్లం కలిపి ముద్దలు చేస్తారు. తీసి బట్టలు ఉన్న ఆవరణలో సేవబాయి మెరవల పూజలు నిర్వహిస్తారు. 9 రోజులు పూజించిన తర్వాత నిమజ్జన వేడుక సంప్రదాయాలు ఘనంగా నిర్వహించుకుంటాం. శాతవాహన యూనివర్సిటీలో చేసుకోవడం మా అదృష్టమని భావిస్తాం. ఎందుకంటే ఒక క్యాంపస్లో ఒక యూనివర్సిటీలో స్టూడెంట్లు వేరియస్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇలాంటి కుల ఉద్దేశాలు లేకుండా ఒకరు బంజారులో మేమే అని కాకుండా ప్రతి ఒక్కరికి ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి మా సాంప్రదాయాలు ఏంటో, మా గౌరవ విధానాలు ఏంటో, మా పండుగ ఎలా జరుపుతామో తెలియజేయడానికి ఇక్కడ మేము యూనివర్సిటీలో గత 3 ఇయర్స్ నుంచి మా సీనియర్స్ జరుపుతున్నారు. అలాగే వాళ్ళ బాటలో మేము కూడా చూసుకొని ఈ యూనివర్సిటీలో మరి తీజ్ జరుపుతున్నాము. ప్రతి ఒక్క కుటుంబంకి, ప్రతి ఒక్క ఇంటికి మంచిగా జరగాలని, పంట పొలాలు మంచిగా పండాలని చేసుకునే తీజ్ పండుగ ఇది. ఆడపిల్లలు ప్రతి 9 రోజులు ఈ పండుగని జరుపుకుంటారు. 9 రోజులు ఫాస్టింగ్ ఉండి తన భర్త కోసము, తన కుటుంబం కోసము, తన ఇంటి పిల్లల కోసము చేసుకునే పండుగ ఇది. ఫ్యూచర్ జనరేషన్ కోసం కూడా ఇలాంటి పండుగలు జరుపుతూ ఉంటే చిన్నపిల్లలు చూసి కూడా ఆనందిస్తూ వాళ్ళు కూడా ఫ్యూచర్ జనరేషన్కి కాపాడుతూ, మా కల్చర్ని కాపాడుతూ ఈ బంజారా తీజ్ ప్రోగ్రామ్ని జరుపుకుంటాము. ఊర్లో చేసుకునే పండుగని మేము యూనివర్సిటీలో జరుపుకునేది మా అన్న తమ్ముళ్ళు అనుకొని, మా ఎస్టీ వాళ్ళు, మా బంజారాలు అనుకొని, మేము అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, ప్రతి ఒక్క క్యాస్ట్ అనేది భేదభావాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ అని మేము పెద్దగా గ్రాండ్గా జరుపుకుందామని ఈ పండుగను జరుపుకుంటాం.